నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. రాజీవ్ కనకాల గారు ఏదైనా సినిమా చేశారంటే ఆ సినిమాలో కానీ లేకపోతే మొత్తం క్యారెక్టర్ ఎండ్ చేసి చనిపోతుంటారు. పోనీ ఈ సిరీస్లోనే బతుకుంటారా అని కామెంట్లు మొత్తం ఈ సిరీస్ కింద మొత్తం వచ్చే సరే అది మళ్ళీ సరే వాళ్ళకి జనాలకి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇద్దాం. హోమ్ టౌన్లో అయినా బతికుంటాడా లేదా సిరీస్లో అని. సో చూడండి, చూస్తే సిరీస్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది రాజీవ్ అన్నవాడు ఇందులో బతుకున్నాడా లేదా అని. సో వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. అంటే చేసిన అంటే నేను నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. కథ నాకు ఇందులో బాగా నచ్చి నేను వెంటనే అంటే మామూలుగా ఎవరైనా ఏం చూస్తారు, ఆ కథ నచ్చి ఆ కథలో నా క్యారెక్టర్ నచ్చి చేయాలి. నాకు కాదు, నాకు కథ నచ్చింది, తర్వాత నాకు నా క్యారెక్టర్. మిగతా ఎందుకంటే కుర్రాడు మెయిన్, ప్రజ్వల్ అనే కుర్రాడు, శ్రీకాంత్ పల్లె అనే క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్ మెయిన్, ఆయన కూతురు క్యారెక్టర్ మెయిన్, నేను ఝాన్సీ గారు సపోర్టివ్ క్యారెక్టర్స్. బట్ డైరెక్టర్ కూడా మాకు స్పేస్ ఇచ్చాడు కాబట్టి, అందులో ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఇంకొక ఎలిమెంట్స్ అవన్నీ ఇచ్చాడు కాబట్టి మాకు కూడా కొద్ది గొప్ప ఎస్ మేము కూడా చాలా మంచి వీ హావ్ డన్ ఏ గుడ్ జాబ్ అని ఫీల్ అవుతుంది. ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు నడిపించింది కదా అంతలా అని అనిపించింది. లేదు, ఉంటాం డెఫినెట్గా, ఆ క్యారెక్టర్ కూడా ఉంది, సబ్స్టెన్స్ ఉంది, బట్ మేము ఎంతైనా సపోర్టివే. బట్ అల్టిమేట్గా మమ్మల్ని కూడా పర్ఫామ్ చేయడానికి అక్కడక్కడ మమ్మల్ని మేము ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్టర్, మేము కూడా ఒక రకంగా మెయిన్ అయ్యాం. మెయిన్ అలా 90s చూసారా సిరీస్? నన్ను క్షమించాలి. 90s లేకపోతే హోమ్ టౌన్ అంటే ఏమంటారు సిరీస్? డెఫినెట్గా 90s సేమ్ బ్యానర్ కదా, సేమ్ నవీన్ మేడారం గారే తీసింది. డెఫినెట్గా చాలా మంచి పేరు. ఒక ఊర్లో అంటే జనాల్ని ఒక్కసారిగా అలా ఈటీవీ వైపు తిప్పిందంటే 90s. ఓటీటీ వైపు మొత్తం, ఓటీటీ వైపు ఒక సబ్స్క్రిప్షన్ కానీ లేకపోతే మొత్తం పెరిగిపోయిందంటే అది 90s. సో అన్డౌటెడ్లీ అది చాలా డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఆహాకి మా తాలూకు ఇప్పుడు ఏదైతే హోమ్ టౌన్ ఉందో సేమ్ ఫ్లేవర్ తగిలింది కొంచెం. అంటే అది టోటల్ మీరు చూసారా? నేను ట్రైలర్ చూసాను. కాదు నేను అంటుంది 90s చూసాను మొత్తం. దాంట్లో ఏంటి మొత్తం ఎంటర్టైన్మెంట్, మళ్ళీ మన స్కూల్ జర్నీ ఎలా నడిచేది ఏంటి అప్పుడు 90s మొత్తం, మన లైఫ్ స్టైల్ మొత్తం అంతే కదా. అంతకు మించి ఎమోషనల్ పార్ట్ ఏమైనా ఉందా? ఎమోషన్ టచ్ అంటే కొంచెం లైక్ పేరెంట్స్ లవ్ చేసుకోవడం, ఇలా పేరెంట్స్ అలాంటి అంతా వీళ్ళు బాధపడుతుంది. లైక్ పేరెంట్స్ ఎంత కష్టపడుతుంటారు కదా, పేరెంట్స్ ఎంత కష్టపడి వీళ్ళు ఫీజులు కడుతుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు చేసే పనుల మీద ఒక చిన్న ఎమోషన్ టచ్. అంటే బాగా ఉందా? బాగా ఉంది సినిమాకి తగ్గట్టు, సిరీస్ తగ్గట్టు ఉంది. ఇందులో మా దాంట్లో ఏంటంటే మేము ఒక మెట్టు ఉంటాము గ్యారంటీగా అనడానికి ఏంటంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అదే మీరు అంటున్నట్టు 90s ఫ్లేవర్ అనుకోండి, టచ్ అయింది అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంతో పాటుగా ఎమోషనల్ సీక్వెన్స్లు, సీన్స్ డెఫినెట్గా ఒక 10 to 20, 30% ఎక్కువ ఉంటుంది 90s కన్నా. దొరికిన ఛాన్స్ అని అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్. ఒకవైపు ఝాన్సీ గారు, ఇంకోవైపు యానీ, ఇంకోవైపు ప్రజ్వల్, సాయిరామ్, ఆ 90s లో చేసిన కుర్రాడు, అనిరుద్ధు, శ్రావ్య, ఇంకో అమ్మాయి హీరోయిన్, వీళ్ళు, తర్వాత వేణుగోపాల్సాని, తర్వాత సత్యనారాయణ అని ఇంకొక ఆయన, వీళ్ళందరూ అంజీ, ఎవ్రీవన్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని ఎవరు వదిలిపెట్టలేదు. వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారు. మేము డెఫినెట్గా 90s కన్నా ఒక 10%, 20% ఎక్కువ ఉంటామని ఫీలింగ్, మా ఫీలింగ్. డిఫరెంట్ అయితే చెప్పలేం. అల్టిమేట్గా నా ఫీలింగ్ అది. ఉంటామా లేదా అనేది అల్టిమేట్గా జనాలు చూసి వాళ్ళు చెప్తారు. అడుగుతున్నారు అన్న జనాలు, ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం టైం పట్టినట్టు ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి, సిరీస్లోకి రావడానికి. అలా ఏం అడగలేదు నన్ను. బట్ డెఫినెట్గా ఇప్పుడు అడుగుతారేమో, బికాస్ హోమ్ టౌన్ చూసిన తర్వాత అడుగుతారనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్ నేను పర్ఫామ్ చేయడానికి, అది చేయడం వల్ల నేను హోమ్ టౌన్ చేసేటప్పుడే లిటిల్ హార్ట్స్ అని ఇంకో సినిమా వచ్చింది నాకు.
హోమ్ టౌన్ డైరెక్ట్ చేసిన అతను ఉమ్, బైరాగి ఫిల్మ్స్ అని ఉన్నాయి, మన ఆదిత్య అని. ఉమ్, ఉమ్, ఆయన సినిమాలోకి నన్ను క్యాస్ట్ చేసుకున్నాడు. ఉమ్. ఏది హోమ్ టౌన్ చూసి. చూసి ఓకే. హోమ్ టౌన్లో షూటింగ్ జరుగుతున్న టైంలో. బాగుందిగా. యాక్చువల్గా ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పనా, 90s వచ్చింది ఫస్ట్ నాకు సుమకి, మా ఇద్దరి దగ్గరకు వచ్చింది. ఆ టైంలో అనుకోని కారణాల వల్ల ఏవో మాకు ఉన్న ప్రీ ఆక్యుపైడ్ దీనివల్ల చేయలేదు కదన్నా. మీ కాంబినేషన్ ఏం చేసి సుమా నేనా సుమా గారు అంతకుముందు ఎప్పుడో చేసాం. ఇప్పుడు ఈ మధ్య ఏం లేదు, ప్లానింగ్ ఉందా ఏమైనా సిరీస్ మీ అబ్బాయితో కలిపి? అలాంటిది ఏం లేదు, ఏమైనా వస్తే చూడాలి. మనకైతే అలా యాక్చువల్లీ మీ అబ్బాయి సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ బాగా పండింది అని చెప్పి చాలా బాగా audience చేశారు. చాలా బాగా చైతన్య జొన్నల గడ్డ. మీరెందుకు అన్న చేయలేదు? అలా ఏం కాదు, అంటే ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఏదో సినిమాలు చేసుకుంటూ. అండ్ వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు సరిపోతే బాగుంటుందని ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ కదా. ఎలా ఇప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఆ డైలెక్ట్ అంత బాగా మాట్లాడతాను లేదు తెలియదు కదా ఆ డైరెక్టర్. సో దానివల్ల న్యాచురల్గా అతను ఇదేమంటారు మన స్క్రూటినీకి వెళ్ళి ఆడిషన్స్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ టైంలో అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా అనుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ సీరియస్ ఇది కొత్త జోనరా? నాకు అలా ఏం లేదు, ఇది అలాంటిదే ఇంచుమించు. ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంకా చెప్పాలంటే వాళ్ళకుండే చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న చిన్నవి కాదు పెద్ద కష్టాలు, పెద్ద కష్టాలను ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఎలా బాధపడ్డారు, ఎలా దాన్ని సాల్వ్ చేసుకున్నారు, ఎలా ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతికారు, ఎలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, ఆ పెద్ద పెద్ద డ్రీమ్స్ ని సాధించడం కోసం తల్లిదండ్రులు ఎలా కష్టపడతారు పిల్లల కోసం, అల్టిమేట్ గా అది తీరుతాయా లేదా, ఆ డ్రీమ్స్ తీరుతాయా లేదా తల్లిదండ్రులకి. అలాగే ఈ పిల్లలు తల్లిదండ్రుల తాలూకు ఆ డ్రీమ్స్ ని ఈ డ్రీమ్స్ లాగా తల్లిదండ్రుల తాలూకు డ్రీమ్స్ ని ఆ డ్రీమ్స్ కి వీళ్ళు కోఆపరేట్ చేస్తారా లేదా, మీ డ్రీమ్స్ మీదే మా డ్రీమ్స్ మావే అంటారా లేదా, ఇవన్నీ మీరు ఏప్రిల్ 4వ తారీఖున ఆహాలో ఖచ్చితంగా రిలీజ్ అవుతోంది. హోమ్ టౌన్ చూడండి, అప్పుడు తెలుస్తాయి మీకు అన్ని. అన్న బెండకాయ తింటే తెలివితేటలు వస్తే ఎంతవరకు అన్నా మీ స్టడీస్ మొత్తం? నేను బిఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్. బెండకాయ తినడం వల్ల అది నేను బెండకాయ తిన్నా తినకపోయినా అదే ఇన్ఎవిటబుల్గా నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా ఆ సబ్జెక్టులు. మిగతా సబ్జెక్టులు అయితే నేను పాస్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే ఇంటర్ 10th అయిపోయింది, 10th ముక్కి మూలిగి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. తర్వాత ఇంటర్మీడియట్ అది నేను తీసుకున్నదే సిఈసి గ్రూప్. అమ్మో, అది కూడా నేను వేస్టే, నాకేమి కుదరదు. ఎటువైపు నుంచి చూసినా నా వల్ల కాదు. అందులో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ ఇవి నా వల్ల కాదు, అవ్వదు. ఏదో వెళ్ళేవాడిని కాలేజ్ దాకా, ఏదో సర్టిఫికేట్ కావాలి అంతే. దానికోసం వెళ్తే పక్కన మాకు స్కైలైన్, స్టెర్లింగ్ ఉండే థియేటర్, అక్కడికి వెళ్ళిపోయి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. క్లాస్లోకి వెళ్ళేవాడిని కాదు, మధ్యలో మాత్రం అప్పుడప్పుడు అటెండెన్స్ ఉండాలి కాబట్టి అలా వెళ్ళి వచ్చేవాడిని. సో మొత్తానికి ముక్కి మూలిగి 2nd క్లాస్లో పాస్ అయ్యాను. నా కోసమే అన్నట్టుగా తెలుగు యూనివర్సిటీలో ఫస్ట్ టైం బిఏ థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ పెట్టారు. అంటే మామూలు ఎలాగైతే బిఏ ఉంటుందో అలాగే బిఏ థియేటర్ ఆర్ట్స్, థియేటర్కి సంబంధించి అంటే యాక్టింగ్, థియేటర్, దీనికి సంబంధించి దాంట్లో డిస్టింక్షన్. నాకు తెలిసిన సబ్జెక్ట్ కదా, నేను చిన్నప్పటి నుంచి అందులో కోరుకున్నది పుట్టి పెరిగింది, నేను అలవోకగా ఆడుకుంటూ తిరిగింది. సో కాబట్టి అందులో డిస్టింక్షన్లో పైగా నాకు స్కాలర్షిప్, ఆ 3 ఏళ్ళు బిఏ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను, అది కూడా నాకు డిస్టింక్షను. తర్వాత అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను, డిస్టింక్షన్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. నాకన్నా ఒక 2 ఉన్నారు, సతీష్ను రామ్మోహన్ హొలిగొండి అని, వాళ్ళిద్దరూ నాకన్నా మంచి థియరీలో అవన్నీ బాగా రాసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి. సో ఈ రెండిట్లో నా సబ్జెక్ట్ బెండకాయ నమ్ముతారా అన్నది తెలియదు. చిన్నప్పుడు అనేవాళ్ళు అంటే మీ పిల్లలకి పెట్టారా? బోల్డంతా. మా అమ్మాయి అయితే బెండకాయ లేకపోతే తిందు. అది ఒక పెద్ద ఏంటంటే నేను ప్రతిరోజు రోజు విడిచి రోజైనా కానీ దొండకాయ బెండకాయ, దొండకాయ బెండకాయ, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై. నేను రోజు అరే
ఇంకేం కూరలు ఇదేంటిది? లేవా? మిగతా ఏం లేవా? ఉన్నాయి కదా, నేను అది మార్చు ఇది మార్చను లేదు, మనసుకి ఇది ఇష్టం కాబట్టి ఇది సరే కానీ నాన్ వెజ్ తింటారా? ఎందుకు తింటాం అదే ఎక్కువ బెండకాయ దొండకాయ కనబడింది, చికెన్ మటలే కనబడలేదు. అంటే తను తిందు, పాప తిందు. పాప తిందా? దానికి ఇప్పుడు ఒకసారి 3 ఉంటే ఏదైనా ఉంటే తింటుంది, మాక్సిమం తిందు. అన్న ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏమన్నా బలమైన కారణం? చెప్తున్నాగా కథ ఫస్ట్ కథ నచ్చి దాంట్లోకి ఓకే నాకు కూడా ఒక డెఫినెట్గా మళ్ళీ అంటే మధ్యలో నీ లావ్ అయిపోయింది చెప్పాను. ఒక 4 నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి తిండి తినకపోతే ఎట్లారా, రుచులు తెలియకపోతే ఎలా తినాలి రుచులు అంటే సర్లే జీవితంలో కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, చాలా చేసాం, ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ పప్పుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి, రసాల దగ్గర నుంచి, చారుల దగ్గర నుంచి నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని. 1, 2, 3 వాయిలు పీకేవాడిని. ఆ తర్వాత అది అంటే ఫుల్గా తినేవాడిని. మంచి ఫుడ్ అన్న, నేను బాగా ఫుడ్ అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం. ఆయన పోకముందు కూడా 4 రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి, బాగా బాగా వేయించి ఉండాలి, సరే నాకు మిరియాల రసం కావాలి, ఓకే నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇవ్వనని నేను, నాకు కావాలి, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వనంటావేంటని. నాన్న తినకూడదు, షుగర్ ఉంది నీకు, ఏం పర్లేదు నాకు కొంచెమే తింటాను, సరే అని వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్. ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే అప్పుడు చెప్పేవాడు, ఒరే అంతా కష్టపడి చేసేది చివరాఖరికి వచ్చి రుచికరమైన ఫుడ్ తినడానికి, అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు ఆల్రెడీ. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు, రాత్రి వరకు నీ ప్రొఫెషన్లో పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు, పరిగెడుతున్నావు కష్టపడుతున్నావు, వెరీ గుడ్, చెయ్యి, కష్టపడాలి. మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే, ఎవడి ప్రొఫెషన్లో వాడు కష్టపడాల్సిందే. ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము. పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడమే, వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి. అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు, అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా, అవి మన రుచులురా, దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా, చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది ఫుడ్ ఇలాంటివే, పెద్ద పెద్దవి కాదు. సో ముందు ఆ చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో. ఫుడ్ చాలా ఇది షడ్రుచులు, నువ్వు ఎంజాయ్మెంట్ అది రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు, నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు. అంటే అవును కరెక్టే కదా, ఇంతకాలం పరిగెత్తాను, కడుపు మార్చుకున్నాను, ఏవో తినాల్సింది కూడా గబగబా మింగి వెళ్ళిపోయాను, ఆ కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత ఐ స్టార్టెడ్. బిజీ లైఫ్లో ఇంకంతే కదా, ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇట్లా తీసుకొని 5 నిమిషాల్లో అయిపోయేది నా భోజనం. అది మార్చుకున్న స్టైల్. 20 ఫాస్ట్గా తినేయాలంటుంటారు కదా అన్న తిండి దగ్గర. 22 సార్లు 32 సార్లు నమలాలంటారు ఒక ముద్ద ఎవరైనా కానీ. నాకు వీళ్ళుపోయి వాళ్ళు పెద్దలు చెప్పింది కాళ్ళు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయిలు ఫాస్ట్ తినేయాలి. పొరపాటును కూడా కాదు. మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు, వాళ్ళు తిన్నా ఓకే, ఫాస్ట్గా తిన్నా ఓకే. బట్ యూజువల్గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి, నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టాల్సింది పడుతుంది, అవసరం లేని ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఎనీ టైమ్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైం. ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు? గంట బ్రేక్ అనేది దేనికి? 10 నిమిషాలు అనొచ్చుగా, గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు అని? ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ 30 minutes టైం ఫర్ ఈటింగ్. అది కూడా ఎలా, ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు? ఏం తిన్నావురా, ఏం రుచి, అది ఏం రుచి, అది కారమా లేకపోతే పులుపా అనుకుంటూ డౌట్లు వస్తేలా? తిన్నది ఎంజాయ్ చేయాలి, లాలాజలం మీకు నోరు ఊరాలి, మీరు తినేటప్పుడు మీరు అది ఆస్వాదించాలి. సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక 4 నెలలు ఫుల్గా తిన్నాను. నైట్ టైం ఐస్ క్రీమ్లు కానివ్వండి, నా స్వీట్లు, ఎవ్రీడే స్వీట్లు 1/2 kg తినేవాడు. స్వీట్ పిచ్చా అన్న మీకు? స్వీట్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండేది, బట్ ఆ టైంలో మాత్రం 1/2 kg తినేవాడు నైట్ మాత్రం. నైట్ 1/2 kg
అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే 750 ml అంటే దాదాపుగా పావు లీటర్ అంటే అంతే, లేదు. కేజీకి తక్కువ. పావు కేజీ తక్కువ తక్కువ. అలా తినేవాడిని. దాంతో ఏమైపోయానంటే 4 నెలలు 5 నెలల స్పాన్లోనే బాగా లావ్ అయిపోయాను. నాకు తెలియకుండా లావ్ అయిపోయాను. షుగర్స్ కదన్న ఫుల్. ఇప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ మళ్ళీ కష్టం. కష్టపడి కడుపు మార్చుకొని. కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు. ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తూనే ఎంత ఇంత ఎంత కొంచెం తిని కొంచెం ఎంజాయ్ చేస్తూనే అదే. అలా కోట శ్రీనివాసరావు గారు లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం 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 అది కొంచెం కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా.